హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కివీస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా మంచూరియా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మీడియం సైజు ఆలుగడ్డ తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు తాజా క్యాబేజీని తీసుకొని సన్నగా తురుముకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల క్యాబేజీ తురుమును తీసుకున్నాను. అలాగే 2-3 క్యారెట్లను తీసుకొని పైన ఉన్న పొట్టును తీసి సన్నగా తురుముకొని అరకప్పు వరకు తీసుకోవాలి. క్యాబేజీ క్యారెట్ తురిమే వరకు ఆలుగడ్డ ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగానే ఉడికించుకున్న ఆలుగడ్డను ఇలా చేతితో స్మాష్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు కార్న్ఫ్లోర్, 1/4 కప్పు మైదా, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజీలోని వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిపిన పిండిలో నుంచి కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే చేసి పెట్టుకున్న ఈ మంచూరియా బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు మెల్లగా తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని మిగతా పిండి బాల్స్ని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 లేదా 3 పచ్చిమిర్చి, 2-3 వెల్లుల్లి రెమ్మలు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్, వెనిగర్ వేసి 1 కప్పు కార్న్ఫ్లోర్ నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఉంచి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని వేసి బాగా కలుపుకోవాలి. పైనుంచి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మంచూరియాను సర్వ్ చేసుకోవాలి. రెడీ అండి, ఎంతో టేస్టీ క్యాబేజీ మంచూరియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.